కానీ ఊరోళ్ళు అసలు రానికి ఇంట్రెస్టెడ్గా ఉండరు. కానీ నేరపూర్లో ఉన్న మాకు కానీ 12 మంది పాస్టర్స్ ఫెలోషిప్ కానీ ఉద్దేశం ఏంటంటే సువార్తను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి, సువార్త దగ్గరికి వాళ్ళు రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ రోజు ఒక ప్రభాకర్ అనేదే కాదు, ఇక్కడ ఉన్న రాజేంద్రదే కాదు, ఇక్కడ నాయకులు ఎవరిదో వాళ్ళని మాత్రమే కాదు, ఈ రోజు పార్టిసిపేట్ అయినటువంటి మన అందరిది కూడా ఆ గురై ఉండాలని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బలపరచుటగాను ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగము న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని నేను కొద్దిసేపు తెలియచేస్తాను. దాదాపుగా మీ అందరికి తెలుసు ఈ విషయము, కానీ మరొకసారి మనం విందాం. చదవండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతేను చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతేను చూసి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తండ్రిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనుల్లో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంసోను అందరూ కూడా క్రైస్తవులే కదా. ఇక్కడ నేను యవనస్తులు అందరికి చెప్పాను, అన్నా నాన్ క్రిస్టియన్స్ కూడా పిలవాలనా అని అంటే, అన్యులను పిలిచేది 2 నెలల తర్వాత. ఒక 2 నెలలు ఫస్ట్ మనము బలపరచబడి కొన్ని విషయాలు నేర్చుకొని 2 నెలల తర్వాత అన్యులను మన ప్రతి ఫ్రెండ్స్ కి, ప్రతి యూత్ కి ఎవరో కొంత ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అప్పుడు పిలవండి అని చెప్పాను. బహుశా ఇక్కడ ఉన్న అందరూ కూడా క్రిస్టియన్ అనుకుంటున్నాను. అందరు క్రైస్తవులేనండి, చేయగలండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దరిదాపుగా మనకు బైబిల్ చదివిన మనము కానీ, క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనకు కానీ, యవనస్తులము కూడా ముఖ్యంగా మనకు సంసోను గురించి తెలియకుండా అసలు ఎవరు ఉండాలని నేను అనుకుంటున్నాను. అందరికీ కూడా తెలుసు సంసోను గురించి, ఓకేనా. సంసోను గురించి దరిదాపుగా అందరికీ తెలుసు. ఆయన జీవితంలో నుండి మొట్టమొదటిగా ప్రారంభించబడినటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈనాటి రోజుల్లో ప్రతి యవనస్తులు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా హ్యాపీగా ఉంటున్నారా, సంతోషంగా ఉంటున్నారా అంటే కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళ సంతోషం ఎక్కడో ఆగమైపోతుంది. ఎందుకు నువ్వు ఇలా తయారైన అంటే ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. వాళ్ళు అనుకున్న గోల్ వరకు, వాళ్ళు అనుకున్న దర్శనం వరకు వాళ్ళు వాళ్ళు వెళ్ళలేకపోతుంటున్నారు, వాళ్ళు రాణించలేకపోతుంటున్నారు. అలాగే సంసోను జీవితంలో కూడా ఒక గొప్ప లోటు జరిగింది, ఒక గొప్ప నష్టం జరిగింది. అసలు ఎవరు పూడ్చలేనటువంటి కనబడతా ఉంది. దానికి గల రీజన్స్ ఏంటో ఈ రోజు మనం చూడబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా అసలు ఈ సంసోను ఎవరు అని అంటే, ఈయన వీరి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన పేరు మనోహ, తండ్రి పేరు మనోహకు వారి భార్యకు పిల్లలు లేక చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అవును కదండి, వాళ్ళకి పిల్లలు లేరు. ఎన్నో రోజులుగా ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా మాకు కుమారుడు కావాలని. బహుశా మనోహ కానీ వారి భార్య కానీ ప్రార్థన చేసి 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 సంసోన్ని దేవుని ద్వారా పొందుకున్నారు. ఎప్పుడైతే సంసోను పుట్టబోతున్నాడో దేవుడు చక్కగా వాళ్ళకి తెలియజేస్తున్నాడు, తల్లిదండ్రులు కాబోతున్న వాళ్ళకి ఆయన ఏమైతాడో, తను ఎలా పెంచాలి, తన గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి క్రమశిక్షణను పాటించాలనేసి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చక్కగా చెప్పి ఉన్నారు. అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి 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 కనబడినటువంటి వ్యక్తి సంసోను. హల్లెలూయా. న్యాయాధిపతుల్లో ఒక వ్యక్తి సంసోను. ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఒక న్యాయాధిపతిగా ఆయన ఉండాలి. అటువంటి కుటుంబంలో ఆయన పుట్టాడు. అటువంటి ఒక ప్రత్యేకమైన దర్శనంతో దేవుడు ఆయన్ను పుట్టింప చేసి ఉన్నాడు. అయితే ఆయన చేస్తున్న పని ఏంటంటే, ఆయన ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. వివాహం చేసుకోవడం తప్పలేదండి. కొంతమంది ప్రత్యేకంగా వివాహం చేసుకోకుండా ఉండాలనుకుంటారు, అది వేరే వాళ్ళ ఉద్దేశము. కానీ వివాహము చేసుకోవడం తప్పలేదు, ఈయన చేసుకొని పోతూ ఉన్నాడు. కానీ అప్పుడు చేసుకునే ముందు తీసుకున్నటువంటి తీర్మానాలు కొన్ని తప్పుగా కనబడతా ఉన్నాయి.
అంటే నేను యొక్క మధ్య సాయంకాల సమయంలో అందరూ వివాహం చేసుకుంటున్నప్పుడు తీసుకునే తీర్మానాలు ఆలోచించాలని చెప్పట్లేదు, కానీ మీ జీవితంలో ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దాన్ని పొందుకోనికి వెళుతున్నప్పుడు తీసుకోవాల్సిన తీర్మానాల విషయంలో, నడవలసిన నడవడిక విషయంలో జాగ్రత్త వహించండి మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. కానీ సంసోను విషయానికి వస్తే మాత్రం మ్యారేజ్ విషయం కనబడతా ఉంది. ఇప్పుడు నేను చెప్పేది మీ ఏ జీవితంలో ఏ రంగంలోనైనా సరే మీరు వెళ్ళే ప్రవర్తనే కానీ, మాట్లాడే విధానమే కానీ, తీసుకునే తీర్మానమే కానీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చివరికి ఏమైపోయిందంటే ఆయన అనుకున్నటువంటి స్త్రీని ఆయన పెళ్లి చేసుకోలేకపోయినాడు. ఎన్నో రోజులుగా ఆయన ఆలోచించవచ్చు ఆ స్త్రీ గురించి, ఎన్నో ప్రయత్నాలు ఆయన చేసి ఉండవచ్చు, కానీ ఆయన చివరికి ఆ స్త్రీని పొందుకున్నాడంటే పొందుకోలేదు. అంటే ప్రేమ విఫలమైందని చెప్పవచ్చు. ప్రేమ విఫలమైనటువంటి వాళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితిని అనుభవిస్తారో, ఎంత పిచ్చోలుగా తయారవుతారో మనందరికీ కళ్ళకు అద్దినట్టుగా ప్రత్యక్ష సాక్షులు ఎందరో కనబడతారు. అవును కదండి? అవునా? కోపంగా చూస్తున్నారు, పంపిణీ లక్ష పోతుంది, పంపిణీ మమ్మల్ని అంటున్నారు. అట్లే లేదు కదా, అట్లే లేదు కదండి. సరే, అయితే అసలు సంసోను విఫలం కాని గల కారణం ఏంటి అని చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతిని చూసెను. అసలు సంసోను ఏమైపోయాడంటే, మొట్టమొదటిగా ఆయనకున్నటువంటి బోర్డర్స్ ని ఆయన దాటి ఉన్నాడు, ఆయనకున్నటువంటి సరిహద్దును ఆయన దాటి ఉన్నాడు. ఆయన ఎక్కడుండాలి? బొరియా పట్టణస్తుడు. ఆయన కొంచెం వెనక్కి చూస్తే ఆయన బొరియా పట్టణస్తుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కానీ ఇంకొకటి, ఈయన ఇజ్రాయెల్ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈయన ఎవరిని చూస్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే వీళ్ళకు శత్రువైనటువంటి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, సున్నతి లేనటువంటి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఒకటే మాటలో చెప్పాలంటే ఆయనకున్నటువంటి బార్డర్స్ ని ఆయన దాటి ఉన్నాడు, ఆయనకున్నటువంటి సరిహద్దును ఆయన దాటి ఉన్నాడు, ఆయన పొలిమలను ఆయన దాటి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినాడంటే వారి పట్టణం కానటువంటి పట్టణము, వారి దేశం కానటువంటి దేశము, వారి ప్రాంతం కానటువంటి ప్రాంతము, వారి ప్రజలు కానటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఒకటి, ఆయన సరిహద్దును దాటి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబానికి ఒక సరిహద్దు ఉంటుంది, ప్రతి సాంప్రదాయానికి ఒక సరిహద్దు ఉంటుంది, ప్రతి సమాజానికి ఒక సరిహద్దు అనేవి ఉంటాయి. దేవుని కుటుంబంలో ఉంటున్న మనకు కూడా కొన్ని సరిహద్దులు ఉంటాయి. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వాళ్ళకి కూడా కొన్ని సరిహద్దులు ఉండి ఉన్నాయి. ఫిలిష్తీయులు ఎప్పుడు కూడా వీళ్ళు శత్రుత్వముతో వ్యవహరిస్తున్నటువంటి చరిత్ర మనము పాత నిబంధనలో ఎన్నో చోట్ల చూస్తాం. కానీ నేను అక్కడికే వెళ్తూ ఉన్నాడు. ఒకటి, ఆయన హద్దును ఆయన దాచి ముందుకెళ్ళి ఉన్నాడు. ఈరోజు నీకు దేవుడిచ్చినటువంటి హద్దులు, నియమ నిబంధనలు ఎన్నో ఉండవచ్చు, కానీ ఆ నియమ నిబంధనలు, ఆ హద్దులను, ఆ గెచ్చురాలను తొలగించి దాటుతావా, నీ నా జీవితంలో విఫలాన్ని చూడాల్సి వస్తుంది. దానికోసం నువ్వేం చేయాలంటే, దేవుడు నాకు పెట్టినటువంటి గెచ్చురాళ్ళు ఏంటి, దేవుడు నాకు పెట్టినటువంటి సరిహద్దులు ఏంటి, దేవుడు నన్ను ఏ బార్డర్లో ఉండమంటున్నాడు అంటే ప్రతిరోజు బైబిల్లో నువ్వు చదువుకుంటూ ఉండాలి. అప్పుడు నీకు నీ హద్దురాత్రులు అనేవి కనబడతాయి. అప్పుడు నీవు నీ హద్దురాత్రులను దాటుకుంటూ ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో ఫలిస్తావే కానీ విఫలము నువ్వు చూడవు. ఒకవేళ హద్దులు దాటావా, విఫలాన్ని మనం కూడా చూడాల్సి వస్తుంది. ఇంకొకటి చెప్తున్నాను, వారి ప్రాంతం కానటువంటి ప్రాంతము, వాళ్ళది ప్రజలు కానటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. పేతురు గురించి మనందరికి తెలుసు. పేతురు ఎవరండి? పాస్టర్ గారు, మీ క్లాస్ బాగుంది, చెప్పండి. పేతురు ఎవరు? శిష్యుడు. చెప్పండి ఒక మాట, చెప్పబట్టే చాలుంది, కానీ ఆయన ఎవరంటే శిష్యుడు కదా. 12 మంది శిష్యుల్లో ఒకడు. ఆయన ఏమన్నాడు, ఒకనొక టైంలో యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, ఒక టైం వస్తుంది మీరు అందరూ కూడా నన్ను వదిలిపెడతారు అని అంటే పేతురు ఏమన్నాడు, లేదు ప్రభువా, నేను వదిలిపెట్టను, ఎవరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను అన్న స్ట్రాంగ్ ఆయన మాట్లాడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్నప్పుడు ఆయన యేసయ్య నాకు ఎవరో తెలియదని మాట్లాడతాడు. ఆయన తన విశ్వాసంలో పడిపోయాడు. ఆయన తన విశ్వాసంలో విశ్వాస భ్రష్టత్వంలోకి దిగజారిపోయి ఉన్నాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆయన తెలియనటువంటి ప్రజల దగ్గరికి పోయి కూర్చున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మంట వేసుకున్న వాళ్ళు ఎవరో ఇంతకు ముందు ఆయనకి ఎవరైనా పరిచయస్తులు అంటే నో, వాళ్ళు పరిచయస్తులు కాదు, వాళ్ళు ఎవరో ఈయనకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోనికి యేసయ్య అట్లా పోతుంటే ఈయన వెనుకకు నడుస్తున్నాడు. ఇది కాదు ఆయన పద్ధతి. యేసు నీళ్ళ మీద నడిస్తే ఆయన నీళ్ళ మీద నడిచాడు. యేసు ప్రభు
5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయిస్తే ఆయన పంచిపెట్టాడు. ఇంకా అనేక అద్భుత కార్యాలు ఆయన చూసి ఉన్నాడు, దేవుని ద్వారా అనుభవించి ఉన్నాడు. కానీ ఆయన ఈ టైంలో ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుకి దూరంగా నడుస్తూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు ఎవరో తెలియని గుంపు దగ్గరికి, వాళ్ళెవరో తెలియదు, వాళ్ళ దగ్గర పోయి ఈయన ముచ్చట పెట్టి కూర్చున్నాడు. ఇలాగ కొంచెం వెనక్కి రావడం చేత కంప్లీట్ గా ఏమన్నాడంటే యేసు ఎవరో నాకు తెలియదండి అని అన్నాడు. ఇంకొకైనా వచ్చి యేసు నీకు తెలుసా, నాకు తెలియలేదు కదా అన్నాడు. ఇంకొకైనా యేసు నీకు అస్సలు నాకు తెలియదు అని మాట్లాడుతున్నాడు పేతురు. అంతే కదా, లాస్ట్ కి ప్రామిస్ చేస్తాడు కూడా, అంత స్థాయికి ఆయన చేరుకుంటాడు. యేసు ఎవరో నాకు తెలియదని మాట్లాడతాడు. దానికి